హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మామూలుగా అందరూ పండక్కి గారెలు ఎలా చేసుకుంటారు? మామూలుగా నూనెలో ఫ్రై చేసుకుంటారు కదా! నూనె లేకుండా గారెలు ఎలా చేద్దామా అని ట్రై చేశానండి. ఎందుకంటే నూనెలో వేసినయి పెద్దవాళ్ళు తినాలన్నా కూడా నూనె అంటే తినటానికి ఇష్టపడరు. అంతేకాదు ఈ రోజుల్లో డైటింగ్ చేసేవాళ్ళు పిల్లలు కూడా ఈ రోజుల్లో అందరూ డైటింగ్‌లు మొదలుపెట్టారు. నూనెలంటే ఇష్టపడట్లేదు. మంతెన గారిది ఒకసారి చూశానండి. అది చూసి ఒకసారి నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఇది చేస్తున్నాను చూడండి. మినపప్పు ముందుగా మినప గుళ్ళనమాట. ముందుగా నానబెట్టుకొని 4 గంటలు నానబెట్టుకొని వాటిని వడకట్టుకొని ఇగో జార్‌లో యేసుకున్నాను. దీనిలో కొంచెం అల్లం, పచ్చిమిర్చి గూడా వేసుకొని మిక్సీలో కొంచెం సాల్ట్ కూడా యేసేసాను ఇందులోనే. ఎందుకంటే మిక్సీ కొంచెం ఫ్రీగా తిరుగుతది. లేదంటే గ్రైండర్‌లో యేసేసుకోవచ్చు. గ్రైండర్‌లో యేస్తే ఇంకా బాగొస్తాయి. సర్లే చూద్దాము అని చెప్పి ఫస్ట్ టైము ఆయిల్ లేకుండా చేస్తున్నాను ఎలా అని చెప్పి మిక్సీలో యేసేసాననమాట. యేసి దీనిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా చూడండి సన్నగా కట్ చేసేసుకున్నాను కరివేపాకు కూడా. కొంచెం జీలకర్ర ఇవేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని వీటిని నూనె లేకుండా గారెలు ఎలా చేస్తున్నానో అది ఇదేంటా నూనె లేకుండా ఎలా చేస్తదా అని అనుకుంటున్నారా? అవునండి. ఒక్కసారి చూడండి. అదే టేస్ట్ అయితే మామూలు గారెలకి దీనికి కొంచెం తేడా మాత్రం ఉంటది. అది కాదనను. కాపోతే హెల్తీగా తినాలనుకునేవాళ్ళు ఇలా తినొచ్చనమాట. అంటే గారెలు అసలు మానేయక్కర్లేదు. ఇలా తినేసేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇది ఓవెన్ ప్యాన్ తీసుకున్నాననమాట. అంటే అర్థమైందా? ఓవెన్‌లో చేస్తున్నాను. ఒక రకంగా కాదండి. నేను మీకు 3 రకాలుగా చూపిస్తాను. ఆ 3 రకాలు ఏమేంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం నిజంగా ఎవరన్నా పెద్దవాళ్ళు గారెలు తినటం మానేసినోళ్ళు అలాంటోళ్ళు ఉంటారు గదా! అందులో ఇప్పుడు డైటింగ్ అని చెప్పి గారెలు ఇష్టం ఉన్నా గూడా మానేస్తుంటారు చాలామంది. అలాంటోళ్ళు ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇలా చేసుకుంటే అంటే మీరు మామూలు గారెలు సేమ్ టేస్ట్ రావాలంటే మాత్రం కొంచెం కష్టం. కాకపోతే పర్వాలేదు. తినొచ్చు బాగానే ఉంటాయి. చూడండి ఇలా ఓవెన్ ట్రేలో నేను పెట్టుకొని గారెల్ని ఒత్తుకుంటున్నాను చూసారా? ఇలా చేసుకుంటే ఆయిలు తినలేని వాళ్ళు డైటింగ్‌లు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ రోజుల్లో ఆయిలు తినాలంటే అందరూ భయపడుతున్నారు. ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే ఇంకో స్టైల్ నేను 3 స్టైల్స్ చూపిస్తానని చెప్పాను గదా! అది ఓవెన్‌లో చేసుకోవడానికి. ఇది మామూలు ప్యాన్‌లో తవా ఫ్రై అనమాట. మనం కట్లెట్సు లేదంటే ఇంకా ఫిష్ ఫ్రై ఇలా తవా ఫ్రై చేసుకుంటాం గదా! అలాగే ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిలు యేసుకొని దానిలో ఇలా గారెలు ఒత్తుకుంటున్నాను చూడండి. చూసారా? ఇదొక ఐడియా. కానీ టేస్ట్ బాగున్నాయండి. కాతే ఆయిలులో డీప్ ఫ్రై చేసిన దానికి, దీనికి డిఫరెంట్ తేడా మాత్రం ఉంటది తప్పనిసరిగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ రావాలంటే ఎలా వస్తది చెప్పండి? కదా! ఇగో ఇంకో స్టైలు అదే పిండిని, ఆ గారెల పిండిని తీసుకొని ఇలా గుంట పునుగుల్లాగా అంటే మామూలు పునుగులు మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం గదా! అలా కాకుండా దీనిలో ఇలా మామూలు ఆయిల్‌లో ఏసే పునుగుల్లాగాను వేసుకోవచ్చు. లేదంటే మనం గుంట పునుగులేస్తాం గదా! అలా గూడా ఏసుకోవచ్చనమాట. చూసారా? దీనిలో ఇలా వేసుకుంటున్నాను. ఇది గూడా మన మంతెన గారు ఒకసారి చూపిచ్చారండి. బోండాలు, పునుగులు ఎలా చేయాలని. వాటిలో ఇలాగే కొంచెం కాతే వాళ్ళు ఆయిల్ బదులు కొంచెం మీగడ రాసుకున్నారు. మనం ఇంకొంచెం అంటే అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పి ఇలా కొంచెం మార్చుకొని మనం చేసుకోవచ్చు కదా! ఈ గారెలు, అలాగే బోండాలు అన్నీ గూడా ఆయిల్ లేకుండా ఈ పండక్కి ఇదేనండి మాకు స్పెషలు. ఈ పండక్కి నేను ఉదయం పూటే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవి చేసేసాననమాట. ఆయిల్ లేకుండా చేశాను. పర్లేదు అందరూ తిన్నారు బానే ఉన్నాయి చక్కగా. చూడండి కలర్ గూడా ఎలా వచ్చిందో గారెల కలర్ వచ్చేసింది చూసారా? ఇది మామూలు తవాలో అంటే ప్యాన్‌లో చేసినియనమాట. ఇగో చూడండి. ప్యాన్‌లో చేసిన కలర్ గూడా ఎలా మారిందో చూసారు కదా! బావున్నాయండి. టేస్ట్ కూడా బావున్నాయి. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు వాళ్ళుంటారు. డైటింగ్ చేసి మాకు ఆయిల్ ఫుడ్ ఒద్దు అని చెప్పి పిల్లలు గొడవ చేస్తా ఉంటారు. ఇలా చేసి పెట్టండి ఒకసారి. ఇవి గూడా బోండాలు గూడా రెడీ అవుతా ఉన్నాయి చూడండి. ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటా ఉన్నాను. ఆయిల్ చాలా తక్కువ ఏం లేదు బ్రష్‌తో రాసాను అంతే. నేనేం ఆయిల్ పొయ్యలేదసలు ఇందులో గూడా. ఓవెన్ ట్రేలో అయితే అసలు ఊరికే జస్ట్ బ్రష్‌తో అలా రుద్దానంతే. ఆ ప్యాన్‌లో కూడా అంతే 2 స్పూన్‌లు ఏవో పడతది అంతే. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇవి రెండో వైపు కూడా తిప్పుకొని, మూత పెట్టుకొని, చూసుకొని రెండో వైపు సరిగ్గా కాలినయా లేదా చెక్ చేసుకొని, కాలకపోతే ఇంకొంచెం సేపు ఉంచుకొని తీసేసుకోవటమే. బోండాలు బాగా కాలినాయండి. బావున్నాయి. చాలా బావున్నాయి. ఇంతేనండి. ఇప్పుడు చూసారా ఇది
రెండో వైపు కూడా కాలిపోయింది. ప్యాన్లో చేసుకున్నది చూడండి. చక్కగా రెడీ అయిపోయినాయి. ఎంత ఈజీగా ఊడొస్తున్నాయి చూడండి. అసలు అంటుకోకుండా చక్కగా ఆయిల్ లేకపోయినా కూడా అడుగున అంటుకోలేదు. ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం వేసేసుకోవచ్చు. ఇవి ప్యాన్లో చేసినాయి. తర్వాత ఓవెన్లో చేసినాయి. అవి కూడా గ్రిల్ మోడ్లో పెట్టాను అనమాట. గ్రిల్ మోడ్లో పెట్టి ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత రెండో వైపు తిప్పాను. అవి కూడా రెడీ అయిపోయినాయి. ఇగో ఇవి గుంట పునుగులు చేశాను. ఇవి మామూలు బోండాలు అంటే ఇవి ఉంటాయి కదా, ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం కదా పునుగులు, అవి అనమాట. చూడండి 4 రకాలు చేశాను. ఒకటి ఓవెన్లో చేసిన గ్రిల్ మోడ్లో చేశాను, ఇంకోటి షాలు ఫ్రై చేశాను, ఇంకోటి గుంట పునుగులు చేశాను. అంతేకాకుండా మనం పునుగులు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటాం కదా, అవి కూడా చేశాను. చూడండి ఎన్ని రకాలు చేశాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.